హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ అండ్ మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2024 సంబంధించి మనకి అగ్నిపథ్ స్కీమ్ ఆర్మీ నోటిఫికేషన్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పెండింగ్ ఉంది. సో అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, 2025 నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ కానుంది, అండ్ మనకి అందులో అప్డేట్స్ అనేవి ఏమేమి ఉన్నాయి, ఏజ్ అనేది పెంచారా పెంచలేదా, అంటే 21 నుంచి 23కి పెంచుతామని అయితే టాక్ ఉంది కదా. సో ఇది పెంచారా పెంచలేదా, పెంచుతారా అని అయితే మీకు ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో క్లియర్గా చెప్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రిజల్ట్స్ కోసం ఈ వీడియోని చూస్తున్నారో వారి కోసం ఒక క్వశ్చన్ అండి. అదేంటంటే ఈ 2024 నోటిఫికేషన్లో మీ యొక్క ర్యాలీ రన్నింగ్ టైం ఎంతో మీరైతే కామెంట్స్లో కామెంట్ చేయండి. దానివల్ల మన ఏఆర్ఓ సికింద్రాబాద్, వైజాగ్, గుంటూరులో ఉన్న పోటీ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. మీ యొక్క ఏఆర్ఓ నేమ్ అండ్ మీ యొక్క టైమింగ్ అయితే పక్కన కామెంట్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే దానివల్ల మన ఏఆర్ఓస్లో ఎంతవరకు రన్నింగ్ అనేది వేస్తున్నారు, ఎంత పోటీ ఉందనేది మన సబ్స్క్రైబర్స్ కానీ లేదా మన ఫ్రెండ్స్కి కానీ తెలుస్తుంది. సో మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే 2025 నోటిఫికేషన్కి ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్నారో ఈ అగ్నిపథ్ స్కీమ్కి, మీరు 10వ తరగతి మినిమం పాస్ పర్సెంటేజ్తో పాస్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. బట్ 23కి పెంచారా పెంచలేదంటే వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికి అయితే 21 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అండ్ రన్నింగ్ కూడా మీరు 1.6 km వితిన్ 5.30 minutes అయితే వేసి ఉండాలి. ఇదైతే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఈ ఇండియన్ ఆర్మీ 2025 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే మనకి ఫిబ్రవరి నెలలో అయితే రిలీజ్ అవుతుంది. మ్యాక్సిమం మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ ఇంకొక 1 వీక్, అంటే ఇక్కడ నుంచి 1 వీక్లో మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ 2024 సంబంధించి రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన 1 వీక్లో మీకు ఏదైతే 2025 నోటిఫికేషన్లో అది కూడా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా రిలీజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా డేట్ అయితే చెప్పలేము, బట్ వితిన్ 20 daysలో అయితే మనకి ప్రక్రియ అంతా జరిగిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి మన ఛానల్లో వీడియో అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. సో ఆ వీడియో కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఏజ్ లిమిట్ 21 నుంచి 23కి పెంచారా అంటే 2024లో అయితే మనకి 21 వరకు అయితే ఉండేది. ఈ 23 వరకు ఏజ్ అనేది ఎప్పుడు పెంచారంటే ఈ అగ్నిపథ్ అనేది ఎప్పుడైతే కోవిడ్ పాండమిక్లో లేట్ అయిందో అప్పుడు 21 నుంచి 23కి పెట్టారు. ఎందుకంటే మనకి 1 year వేస్ట్ అవడం వల్ల మళ్ళీ 21కి మార్చారు. సో ఇప్పుడు 23 పెడతారంటే అది ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ రావాలి. బట్ మ్యాక్సిమం అయితే 21 వరకు అయితే ఉంటుంది. 23కి పెట్టకపోవచ్చు, మ్యాక్సిమం అయితే పెట్టకపోవచ్చు అండి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మన అదృష్టం కొద్ది పెడితే వెల్ అండ్ గుడ్. అండ్ ఇండియన్ ఎవరైతే ఉన్నారో 23 బిలో వారందరూ ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ నోటిఫికేషన్ 2025లో ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు ఒక ట్రేడ్కే కాకుండా ఇప్పుడు జీడీకి, టెక్నికల్కి యాజ్ వెల్ యాజ్ ట్రేడ్స్మెన్కి ఒకేసారి పెట్టుకోవచ్చండి. ఏదైతే ట్రేడ్ ఒకటే కాకుండా ఇన్నాళ్ళు ఒక ట్రేడ్కి మాత్రం మనం పెట్టుకునేవాళ్ళం, అంటే ఏదంటే జీడీకి కానీ లేదంటే మనకి ట్రేడ్స్మెన్కి కానీ లేదా టెక్నికల్ కానీ ఏదో ఒక ట్రేడ్కి. బట్ ఇప్పుడు అలా కాకుండా మల్టిపుల్ ట్రేడ్స్కి అయితే మీరు పెట్టుకోవచ్చు. ఈ అప్డేట్ అయితే మనకి ఇండియన్ ఆర్మీ ఇవ్వడం జరిగింది. సో కామెంట్ బాక్స్లో మనకి కొన్ని మెయిన్ డౌట్స్ అయితే తీయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ కామెంట్ చూడండి, ఫీమేల్ వారు అప్లై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అంటే ఫీమేల్కి అవుతుందా బ్రో అని అయితే అడుగుతున్నారు. ఇదేంటంటే ఫీమేల్ మాత్రం అప్లై చేసుకోవచ్చండి. మేల్ అండ్ ఫీమేల్కి నోటిఫికేషన్ అయితే మనకి అగ్నిపథ్ స్కీమ్ అనేది తీయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే 17 years వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. 17 సంవత్సరాలు వచ్చిన వారు మనకైతే అప్లై చేసుకోవడానికి తెలియదండి. 17.5 సంవత్సరాలు దాటి ఉండాలి. మనకి ఇండియన్ ఆర్మీ ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే గుంటూరు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అయితే చెప్తున్నారు. ఇదైతే మీకు ఆల్రెడీ చెప్పాను. ఫిబ్రవరి నెలలో మనకి ఇప్పటి నుంచి 1 వీక్లో అయితే రిలీజ్ చేస్తారని అయితే చెప్పాను. సో ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందని అయితే అడుగుతున్నారు. హైట్ అండ్ వెయిట్ ఎలా ఉంటుందని అయితే అడుగుతున్నారు. హైట్ వచ్చేసి మీ హైట్కి తగ్గ వెయిట్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామ్ అయితే నార్మల్ బేసిక్ 10th లెవెల్ అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ 23కి పెంచారని అయితే అడుగుతున్నారు. సో ఏజ్ ఏంటంటే మీకు ఆల్రెడీ క్లియర్ చేశాను. ఏంటంటే 21 నుంచి 23కి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం పెంచకపోవచ్చు అండి. కోవిడ్ పాండమిక్ వల్ల మనకి అలా జరిగిందని అయితే మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ప్రతి డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో మీకు కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో అందుకని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని మీరు డైలీ ఫాలో అవుతుండండి. యూట్యూబ్ ఛానల్ మీకు ఫాస్ట్ అప్డేట్స్ అయితే నేను అందిస్తాను.